హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నాడు పృథ్వీ. సో రీసెంట్గా తనకు మినిస్టర్గా జాబ్ వచ్చింది. సో ఈరోజు మనం కంప్లీట్గా తెలుసుకుందాం తను ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేశాడు, ఎక్కడ అప్లై చేసుకున్నాడు, జాబ్ ఎలా వచ్చింది, ప్రతిదీ ఇన్ డెప్త్గా మనం నేర్చుకుందాం ఈరోజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ పృథ్వీ, హౌ ఆర్ యూ? యా యా హాయ్ అన్న. హాయ్. సో మీ నుంచి స్టార్ట్ చేయండి. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా కాలేజ్ పెద్ద స్పెసిఫిక్ ఏమి ఉండదు. నేను ఒక టైప్ 3 కాలేజ్ నుంచి వచ్చాను. ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం అండ్ ప్రెసెంట్ ఆఫ్టర్ 6 months ఆఫ్ స్ట్రగల్ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ ఐ ల్యాండెడ్ జాబ్ యాజ్ వన్ స్టాక్ డెవలపర్ ప్రెసెంట్. సూపర్, కంగ్రాచులేషన్స్. ఓకే, చెప్పండి ఎలా ఎలా అప్లై చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అప్లై చేసుకున్నారు, మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? జనరల్గా నేను అందరిలాగే లింక్డ్ఇన్ లో స్టార్ట్ చేస్తాను, అప్లై చేస్తాను, బట్ నో రెస్పాన్సెస్ ఫ్రమ్ లింక్డ్ఇన్. వేరే వేరే ఇంకా యాప్స్ కూడా వాడాను, బట్ ఐ థింక్ దేర్ ఇస్ నో రెస్పాన్స్. సో ఏంటంటే ఈమెయిల్ డైరెక్ట్ మళ్ళీ రిక్రూటర్స్ కనెక్ట్ అయ్యి వాళ్ళ నెంబర్స్ కూడా కనుక్కొని ట్రై చేశాను, నో రెస్పాన్స్. చాలా అయ్యాయి, బట్ అట్ లాస్ట్ ఏంటంటే నా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీ అనమాట ఇది జనరల్గా. సో వాళ్ళకి ఒక పొజిషన్ అనేది ఎంటీగా ఉంది, మాకు ఒక ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ మొత్తం హ్యాండిల్ చేసి ఒక పర్సన్ కావాలన్నారు. సో ఇప్పుడు జనరల్గా అంటే ఒక టెక్స్ట్ ట్యాగే వచ్చి ఉంటుంది, మొత్తం టెక్స్ట్ ట్యాగ్ ఐడియా ఉంది కాబట్టి ఇంటర్వ్యూ చేశారు. ఒక 1.5 hour ఇంటర్వ్యూ అయ్యింది, బోత్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అండ్ ఆల్సో డెవాప్స్ మేనేజర్ కూడా వచ్చారు. బట్ డెవాప్స్ నాకు రాదు, అది కూడా నేర్చుకున్నారు, ఓకే చేస్తాము అని చెప్పాము. అండ్ అలాగే అది అయిపోయిన తర్వాత 1 day లో ఒక టాస్క్ ఇచ్చారనమాట, కంప్లీట్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ స్క్రాచ్ నుండి రికార్డ్ చేయమని. ఒక లూమన్ అప్లికేషన్ ఉంటుంది, దాంట్లో స్క్రీన్ రికార్డ్ చేసుకుంటే మొత్తం మనమే చేస్తామనేది తెలుస్తుంది అనమాట. మొత్తం రికార్డ్ చేసి నైట్ గా ఒక 8 o'clock స్టార్ట్ చేస్తే 2 o'clock బ్యాక్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ సేమ్ మార్నింగ్ లేసేసాను, ఒక 11 o'clock నుండి ఒక మధ్యాహ్నం అదే నైట్ 8 వరకు చేశాను, బ్యాక్ ఎండ్ అయిపోయింది, అప్లికేషన్ సబ్మిట్ చేశాను. రీసెట్ చేసుకున్నారు, నేను చేశాను లేకపోతే అయిపోయింది. ఓకే స్కిల్ పర్సనే తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాను అనమాట. సో ఫైనల్లీ మీకు మినిస్టర్గా వచ్చేసింది, ఆల్రెడీ జాబ్ అయితే వచ్చేసింది. వచ్చేసింది. ఓకే, సో మనలో చాలామంది ఫ్రంట్ ఎండ్ లేకపోతే బ్యాక్ ఎండ్ మీద ఒక్కటే ట్రై చేస్తుంటారు కదా. అంటే లైక్ మినిస్టర్ తీసుకోవడానికి ఎలా ఉంటుంది? ఓన్లీ ఫ్రంట్ ఎండ్ ఒకటే కాన్సన్ట్రేట్ చేయమంటారు, లేకపోతే బ్యాక్ ఎండ్ ఒకటే కాన్సన్ట్రేట్ చేయమంటారు, లేకపోతే మినిస్టర్ ఏది చూస్ చేసుకోవాలి? నేను జనరల్గా ఒకటే సజెషన్ ఇస్తాను, మనం ఫ్రెషర్స్ ఒక దాంట్లో తోపు కాదు, ఒక దాంట్లో ఇండస్ట్రీకి వెళ్ళేంత వరకు తోపు అవ్వం కూడా. ఎందుకంటే అది చాలా పెద్దది. ఒక కంపెనీలో ఒక ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ మొత్తం నీకు ఇచ్చేంత క్యాపబిలిటీ అంటే ఒక సీనియర్ డెవలపర్ అవ్వాలి. సో నేనైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ నీకు ఏది ఎలా యూజ్ చేయాలి అని తెలిస్తే, ఎందుకంటే ఏ కంపెనీలో చేసే కరెక్ట్ ఆపరేషన్స్ అంతకన్నా ఎక్కువ ఉండవు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్కి అసైన్ చేయడం, బేసిక్ టాస్క్స్ అనేవి ఎలా చేయాలో తెలిస్తే దట్స్ గుడ్, దట్స్ ఎనఫ్. జనరల్గా అంతవరకు వస్తే సరిపోతుంది. సో బేసికల్ నేనేమి సజెషన్ చేస్తానంటే ఏదైనా ఒక్కటి పిక్ చేసుకోమని చెప్తాను అనమాట. అంటే ఇప్పుడు మీరు ఎందుకంటే కొత్తగా వచ్చింటారు కదా, లైక్ కాలేజ్ నుంచి బయటకు వచ్చింటారు కాబట్టి మీకు ఏం తెలియదు అనమాట. సో ఏదైనా ఒకటి ఫ్రంట్ ఎండ్ లేకపోతే బ్యాక్ ఎండ్, ఈ రెండిట్లో బాగున్నట్టు మాత్రం మెయిన్ స్టాక్లోకి వెళ్ళిపోవచ్చు. మీరు ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే, నా విషయంలో ఏమైందంటే నేను ఒకటి ఫ్రంట్ ఎండ్ ఆల్రెడీ హ్యాండిల్ చేశాను, నాకు ఫ్రంట్ ఎండ్ అయిపోయింది, ఓకే నేను స్ట్రాంగ్ గా ఉన్నాను. ఇప్పుడు దీనికి ఎక్స్టెన్షన్ ఏం చేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఎలా కోరుకుంటున్నారంటే బయట ఫ్రెషర్స్ కూడా ఫ్రంట్ ఎండ్ రావాలి, బ్యాక్ ఎండ్ రావాలి, డెవాప్స్ రావాలి, రావాలి, మీరు పెట్లో ఉన్న కోర్సెస్ మొత్తం రావాలి, కోర్సెస్ అన్ని రావాలంటారు. అదంతా నాకెలా వస్తుంది, నేను ఫ్రెషర్ అంతే. నేనైతే జస్ట్ బ్యాక్ ఎండ్ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేశాను, నాకు పెద్ద అనిపించలేదు బ్యాక్ ఎండ్, ఓకే హ్యాండిల్ చేసేయచ్చు. ఇంకా చెప్పండి ఫ్రంట్ ఎండ్ కొంచెం కష్టంగా అనిపించింది నాకు. బ్యాక్ ఎండ్ లాజిక్ వస్తే సరిపోతుంది, ఫ్రంట్ ఎండ్ అలా కాదనమాట ఇంకా. ఓకే, సో ఫస్ట్ మినిస్టర్కి నేర్చుకోవడానికి ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు? జనరల్గా ఏంటంటే నేను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డిఎస్సి స్కిల్స్ నాకు పనికొచ్చాయి. నాకు ఒక ఫస్ట్ ఇంటర్న్షిప్ తీసుకొచ్చింది, అది కాలేజ్ అయిపోయిన తర్వాత, నా కాలేజ్ కంపెనీ అది. సో అక్కడ జనరల్గా ఏమైందంటే నాకు డిఎస్సి రౌండ్ అనేవి అయ్యాయి. టోటల్ ఆఫ్ 18 questions జావా స్క్రిప్ట్ అండ్ పైథాన్లో కలిపేసి కొన్ని డిఎస్సి క్వశ్చన్స్ అడిగారు, అందులో పర్ఫామ్ అయ్యింది, ఇంటర్వ్యూ తీసుకున్నారు, హ్యాండిల్ చేశాను, ఓకే గుడ్, సెలెక్ట్ అయిపోయాను. సెలెక్ట్ అయిన తర్వాత ఏమైంది, ఒక ఫస్ట్ వెళ్ళిన తర్వాత నాకు ఏం ట్రైనింగ్ ఇవ్వలేదు, నాకు డెవలప్మెంట్ రాదు, చుక్క రాదు, కాలేజ్లో డెవలప్మెంట్ చెయ్యలేదు. సో ఇష్యూస్ రేజ్ అయ్యి ఫస్ట్ 1 month ఫ్రెండ్స్ పక్కన కూడా ఉంటాడు, ఆడ హైలైట్ అసలు నాకు నేర్పించిందంతా వాడే. అంటే మీరు కోడింగ్ నేర్చుకోవాలనుకుంటే మీ చుట్టూ కూడా అలాంటి వాళ్ళని చూస్ చేయకపోతే మీకు కోడింగ్ రాదు. నీకు డౌట్ వస్తే ఆడు చెప్తాడు, ఆడికి డౌట్ వస్తే నువ్వు చెప్తావు, అప్పుడు మాత్రమే అవుతుంది. కమ్యూనిటీ అనేది మెయిన్ ఫస్ట్ థింగ్, కమ్యూనిటీ అండ్ గైడెన్స్.
కమ్యూనిటీ నాకు పర్లేదు, ఒక్కడైనా హెల్ప్ అవుతుంది, గైడెన్స్ లేదు. సో డిఎస్ఏ చేసాను, అయిపోయింది. ఫస్ట్ 3 monthsలోని 1 month ఆడు పక్కన చూసి ఏదో అప్లికేషన్ చేసేసాము, ఆడికి నాకు వచ్చి అనుకుంటాం. సెకండ్ డే యాంగులర్లో టెస్టింగ్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో పాత కంపెనీ వాళ్ళు టెస్ట్ కేసెస్ రాయాలి, డెవలప్ చేశారు, కోడ్ వదిలేశారు. టెస్టింగ్ మమ్మల్ని రాయమన్నారు. టెస్టింగ్ మేము ఎలా రాసేస్తాం? సరే కింద మీద పడి టెస్టింగ్ రాసాం, జాస్మిన్ ఫ్రేమ్వర్క్ యూస్ చేసి కొంచెం టెస్టింగ్ రాసేసాం, టెస్టింగ్ ఫైల్స్. 3rd month వచ్చేసరికి రియల్ టైం ప్రాజెక్ట్లో తోసేసి చేసాను. ఏంట్రా అంటే ఒక టెక్స్ట్ కాదు, ఫ్రంట్ అండ్ యాంగిల్ చేయమంటున్నారు, బ్యాక్ ఎండ్ నెక్స్ట్ చేసిన ఒక టెక్స్ట్ టైప్ ఉంటుంది, ఎక్స్ప్రెస్ అలాంటిది. మామూలు నాకు అప్పటికే ఏమీ రావు, ఏదో ఫ్రెండ్స్ అడిగేసి అప్లికేషన్ హ్యాండిల్ చేస్తాం. రోజు వచ్చారు. దాని తర్వాత ఏంటంటే సరే నీకు యాంగులర్ రాస్తే రియాక్ట్ చేయి. 1 day టాస్క్ ఇచ్చారు. ఈ రోజు టాస్క్ ఇస్తే రేపటి కల్లా టాస్క్ చేశాను. అన్న నేను అలా ఎలా చేస్తానన్నా, నేను నేర్చుకోకుండా చేయలేదంటే నాకు అదంతా సంబంధం లేదు. ప్రీవియస్ గా కోడ్ బేసిస్ లో కోడ్ ఉంటుంది, ఆ కోడ్ తీసి కాపీ పేస్ట్ చేసి కోడ్ రాశాను. నాకు అర్థం కాదు. చాలా మంది సజెషన్స్ అడిగారు, ఇలా చేస్తే నేను ఫ్యూచర్ లో దెబ్బ అయిపోతాను కదా అన్న, స్విచ్ కొడదాం అంటే బాగా వాడడం అంటే అందరి ముందు కొంచెం అనవుతుంది. అందరి ముందు లేసి ఏంటి ఇలాగైతే నేను మీకు మాక్సిమం వారం కాపాడగలను, 10 రోజులే కాపాడగలను నిన్ను. నాకు 4 సంవత్సరాలు నేను కష్టపడింది వేరే వాడి జాలి మీద కాదు, క్విట్ చేద్దాం, బయట వరస్ట్ గారికి వస్తే క్విట్ చేద్దాం, ఏదైతే అయ్యింది ముందుకి మనకి వెనక్కి తేడా అంటే అవ్వదు, ఏదైతే అయ్యిందని స్విచ్ చేస్తాను. అప్పటికి నా సిచ్యువేషన్ నాకు అసలు ఇంట్లో టైట్, ఫస్ట్ క్విట్ చేసి 3 months నాది కాదనుకున్నాను. కాకపోతే నేను ఏంటంటే అక్కడ టైంలోని కాస్త కోస్తూ బ్యాక్ ఎండ్ చిన్నగా తెలిసి ఇవన్నీ తెలియకుండా ఇది బ్యాక్ ఎండ్ అని తెలిసింది. దాని తర్వాత ఒక కోర్స్ తీసుకొని కంప్లీట్ గా చేశాను. కంప్లీట్ గా చూసానని చెప్పాలి, చేశాను అన్నాం కన్నా కంప్లీట్ గా చూసి మొత్తం ఏది దేనికి చేస్తారని మొత్తం తెలుసుకున్నాను. ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ మొత్తం చూసి ఎక్కడ ఫ్రంట్ ఎండ్ వాడతారు, ఎక్కడ బ్యాక్ ఎండ్ వాడతారు మొత్తం ఆ కోర్స్. జనరల్గా ఏంటంటే అది ఒక 120 hours కోర్స్ అన్న. జనాలు చూడరు, జనాలు ట్రై చేయరు. నేను అంతే, కోర్స్ చూడలేదు, కోర్స్ చేయలేదు, బట్ ఏవి ఎక్కడ ఎలా పనిచేస్తాయని అన్ని విషయాలు తెలిసేసుకున్నాను. అది నాకు ప్లస్ అయిపోయింది. చేసేసాను. బేసిక్ అప్లికేషన్స్ నేను ట్రై చేశాను క్రియేట్ చేయడం, ఎందుకంటే ఒక బ్లాగ్ అప్లికేషన్ క్రియేట్ చేశాను అక్కడ ఉన్నప్పుడు. అలాగా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ ఓకే అలా అయిపోయింది అనమాట. సో అది క్విట్ చేసిన తర్వాత నేర్చుకున్నాను. దాని తర్వాత నాకు ఎన్ని అప్లై చేసిన ఆఫర్స్ ఏం రాలేదు. ఇంకా ఫ్రెండ్ రెఫరల్ ద్వారా వెళ్ళాను. ఇప్పుడు ఏంటంటే 3 months తర్వాత మానేసిన తర్వాత నేను కంప్లీట్లీ స్కిల్, నువ్వు నాకు ఏ టాస్క్ ఇవ్వు నేను హ్యాండిల్ చేయగలను, అయితే నువ్వు ఫ్రంట్ ఎండ్ ఇవ్వు బ్యాక్ ఎండ్ ఇవ్వు, నాకు నమ్మకం ఉంది నేను హ్యాండిల్ చేయగలను అనేసి. నీకు స్కిల్ రానంత వరకు అప్పుడు నీకు జాబ్ ఇవ్వడు, అది మాత్రం క్లియర్. సో ఇప్పుడు ఒకవేళ మా వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారు, ఒక 10 కోర్సులు చేస్తే జాబ్ వస్తుందంటారు? ఒక 10 కోర్సులు చేసి లేకపోతే ఒక 15 పెట్టేసి డిఎస్ఎన్ఎల్ మొత్తం నేర్చేసుకొని ఫ్రంట్ ఎండ్ మొత్తం నేర్చేసుకొని కోర్సులు చేస్తే జాబ్ రాదు, లిటరల్ గా చెప్తున్నాను. ఎందుకో చెప్తున్నాను చూడండి, ఎక్స్పెక్ట్ చేస్తున్నా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాడు, బట్ ఒక దాంట్లో పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇంకోటి మూవ్ అవ్వండి. నేను నా కాలేజ్ టైంలో చేసిన ఒక రాంగ్ స్టెప్ ఏంటంటే సగం డిఎస్ఏ సగం డెవలప్మెంట్ అన్నట్టు స్టార్ట్ చేశాను. ఫస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశాను, కష్టంగా ఉందని వదిలేశాను. దాని తర్వాత డిఎస్ఏ చేస్తున్నాను, అది ఇంకా కష్టంగా ఉంది, బట్ ఇది కూడా వదిలేయకూడదని చెప్పి డిఎస్ఏ కంప్లీట్ గా చేశాను. డెవలప్మెంట్ చేయను, బట్ కంపెనీస్ కావాల్సిన డిఎస్ఏ కాదు, కంపెనీస్ కావాల్సింది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రొడక్ట్. అది మాత్రమే వాళ్ళకి బిజినెస్ అండ్ రెవెన్యూ జనరేట్ చేస్తుంది. సో నువ్వు ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే నీకు డెవలప్మెంటే నేర్చుకోవాలి. ఐ సజెస్ట్ స్ట్రాంగ్లీ, ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే డిఎస్ఏ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కదా, బట్ డెవలప్మెంట్ ఈస్ ద మెయిన్ వన్. గాయస్ అందరికీ చెప్తున్నాను, రియాలిటీ ఏంటనేది మన పృథ్వీ చెప్తున్నాడు కదా, దిస్ ఇస్ ద రియాలిటీ. నేను ఏం చెప్తున్నానంటే ఎవరికైనా కూడా 80% డెవలప్మెంట్ మీద పెట్టండి, 20% డిఎస్ఏ అండ్ ఆల్గో మీద పెట్టండి. నేను ప్రతిసారి కాంపిటేటివ్ ట్రేడర్ అయిపోతా, నేను జస్ట్ లైక్ టాప్ 2% ఉంటా, టాప్ 1% ఉంటా అంటే మీకు ఎటువంటి యూజ్ ఉండదు. సింప్లీ వన్ ఎగ్జాంపుల్, నేను మా సీనియర్స్ ఒక ఈసీఏ అన్నయ్య పృథ్వీను చేయగలవు కొంచెం పై పైన చెప్పాడు నా. అలాగే నేను నా కాలేజ్లో కోడింగ్ కమ్యూనిటీ లేదు, నేను నా జూనియర్స్కి ఆ విషయంలోని ఇది నా విషయంలో అయింది వేరే వాళ్ళ విషయంలో అవ్వకూడదు అనేసి కాలేజ్లో ఎవరెవరైతే చేస్తారో వాళ్ళందరినీ జూనియర్స్ చేసేవాడిని. నా వల్ల అయినంత హెల్ప్, రోజు లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ చేయండి, బేసిక్ డిఎస్ఏ అన్న అడిగారు, అన్న నువ్వెలా ఎంత ఎఫిషియెంట్గా చేస్తానంటే అది ఎన్నో రాత్రి కష్టం. అయితే నా జూనియర్ రీసెంట్గా SH 2024 స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024 మా కాలేజ్ ఫస్ట్ టైం వెళ్ళారు. వాడికి నేను చెప్తున్నాను డిఎస్ఏ బేసిక్స్, అరేస్
స్ట్రింగ్స్ కూడా రాదు, వాడి పేరు రివీల్ చేయట్లే కానీ ఉమ్, ఉమ్. వాడికి ఇప్పుడు నేను ఇంకా ఆన్ బోర్డ్ అవుతున్నాను, ఆడి జాన్ 6 ఆన్ బోర్డింగ్, నా జాన్ 2 ఆన్ బోర్డింగ్. వాడు 50,000 వస్తుంది స్టైఫండ్, ఇంకా తక్కువ వస్తుంది చెప్పాలంటే. బట్ ఐఎమ్ ప్రౌడ్ దట్ మై జూనియర్ గాట్ ఇట్. సూపర్, గ్రేట్. కంప్లీట్లీ డెవలప్మెంట్. హీ వాజ్ ఎ ఫ్లటర్ యాప్ డెవలపర్. డెవలప్మెంట్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ ఏంటంటే జాబ్ కావాలంటే అది ఎక్స్పీరియన్స్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇంటర్న్షిప్స్ కావాలి, ఇంటర్న్షిప్స్ కావాలంటే నీదే స్కిల్ కావాలి, స్కిల్ ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ ఒక ఇంటర్న్షిప్ కావాలి. ఆ ఇంటర్న్షిప్ నీకు రావాలంటే స్కిల్ నేర్చుకో, హ్యాకథాన్ స్కిల్ ఒక్క కప్పు అయినా ఏదో ఒకటి హ్యాకథాన్ స్కిల్ ఏదో వచ్చి నీకు అప్లికేషన్ డెవలప్ చేయడం వస్తుంది, అది నీకు ఇంటర్న్షిప్ తీసుకొచ్చేస్తుంది. ఇది అసలు ఒరిజినల్ స్ట్రాటజీ. ఇది ఎవడు వాడదు, నేను కూడా వాడలేదు, అదే మిస్టేక్. సూపర్ గైస్, నేను కూడా అందరికీ చెప్తున్నాను, రిలీజ్ సినిమాకి వెళ్తాను, పుష్ప 2కి వెళ్తాను, లేకపోతే దేవరాకి వెళ్తాను అంటే నేను దేవరాకి వెళ్తాను, నేను పుష్ప 2కి వెళ్తాను, నేను వెళ్ళను అని చెప్పట్లేదు. కొంచెం మీరు సెటిల్ అయ్యేంత వరకు కొంచెం ఉండండి, మొత్తం ప్రాపర్గా తెలుసుకోండి, మీ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ చూసుకోండి, మీరు ఎవరి దగ్గర ఉన్నారు, ఏం చేస్తున్నారు. మీరు ఇప్పుడు హ్యాక్తంగా అని చెప్పాడు కదా పృథ్వీ, ఇలాంటి ట్రై చేయండి. అసలు మీకు వస్తుందో రాదనే కాదు, అట్లీస్ట్ మీరు లోపలికి వెళ్తే తెలుస్తుంది అనమాట, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, మనకి నెట్వర్కింగ్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు పృథ్వీ వచ్చేసి రీసెంట్గా నాకు పరిచయం అనమాట, ఆల్మోస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ అనుకుంటా. సో ఇలాగా మాకు తెలుస్తాయి అనమాట, నెట్వర్కింగ్ ఎలా ఉంటుంది, జనాలు ఎలా ఉంటారు, వాళ్ళ థాట్స్ ఏంటి, వాళ్ళు ఎలా కోడింగ్ ఎంతవరకు వస్తుంది ఏంటంటే ప్రతి తెలుస్తుంది అనమాట. నువ్వు వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి, మాట్లాడాలి, తెలుసుకోవాలి. నెట్వర్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. నేను చాలా పెద్ద ఇంట్రోవర్ట్, చెప్తున్నాను కదా, చాలా ఇంట్రోవర్ట్. బట్ నాకు నెట్వర్కింగ్ నాకు ఇప్పుడు అర్థమైంది, స్వరూప్ వల్ల అర్థమైంది, హర్ష వల్ల అర్థమైంది, నిహార్ వల్ల అర్థమైంది, తర్వాత పృథ్వీ వల్ల కూడా అర్థమవుతుంది. సో నెట్వర్కింగ్ చాలా చాలా క్రూషియల్ గైస్. ఇది మీరు చేయలేరు, నేను ఇంట్రోవర్ట్, నేను రూమ్లో ఉంటానంటే అలా మిగిలిపోతాను అంతే. యా కూల్, సూపర్. నాకు క్వశ్చన్ ఉంది, ఇప్పుడు మీరు జాబ్ సర్చింగ్ ఎలా చేస్తారు మామూలుగా, అంటే ఇంతవరకు జస్ట్ సింపుల్గా చెప్పండి. బేసిక్గా లింక్డ్ఇన్ లో ఉన్న ప్రతిదీ అప్లై చేశాను, అవ్వలేదు. అన్స్టాప్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది, అది కూడా అప్లై చేసేవాడిని. నో, ఇప్పుడు అనకూడదు కానీ యువర్ హౌ మచ్ హై స్కిల్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ మోర్ అండ్ మోర్. అసలు ఇప్పుడు రెసిషన్ కాబట్టి నాకు తెలిసి ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చినాడు అదృష్టవంతుడు, ఆఫ్ క్యాంపస్ స్కిల్ ఉన్నాడు కూడా దరిద్రుడు. ఎగ్జాంపుల్ నేనే ఇంత టైం పట్టింది స్కిల్ ఉన్నా కూడా. ఎందుకంటే ద మిస్టేక్ ఐ డిడ్ వాస్, నాకు వచ్చాయి నా స్కిల్ ని నమ్ముకొని నేను ఏం చేశాను, ఐ వాజ్ ఏ క్యాపబుల్ ఆఫ్ 10 LPA పర్సన్. నేనేం చేశాను, నాకు చిన్న వచ్చే ఆఫర్స్ 3 LPAవి బాండ్ అంటున్నారు, 5 LPAవి, నేను యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు, నాకు ఒక నమ్మకం ఉండేది. అండ్ రీసెంట్గా ఇంటర్న్షిప్ చేశాను, అక్కడ కూడా కొంచెం ప్రెషర్గా ఉండేది, మానేశాను. ఎందుకు, కొంచెం నమ్మకం ఉండేది. ఎందుకు ఆ నమ్మకం అంటే, నాకు నమ్మకం ఉంది నేను కష్టపడతాను, ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది. నువ్వు కష్టపడేటప్పుడు నీకు ఆ నమ్మకం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది, టైం పట్టచ్చు, ఇట్ మే బీ ఆఫ్ బ్యాడ్ లక్, బట్ అట్ ద డే ఇట్ విల్ కమ్. సో ఇప్పుడు చిన్నదానికే వెళ్తున్నాను, బట్ స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం కెరియర్లో పెద్దగానే వెళ్తానంటే నేను మ్యాండేటరీగా నమ్ముతున్నాను. యా, సో మన వాళ్ళకి కూడా ఒకటి నేను చెప్దాం అనుకుంటున్నాను గాయస్. ఫస్ట్ మీకు ఏం చెప్తున్నానంటే, అది 5,000 వస్తుందా, 20,000 వస్తుందా, ₹1,00,000 వస్తుందా అనేది మ్యాటర్ కాదు. ఫస్ట్ లోపలికి వెళ్ళండి, కంపెనీలో లోపలికి ఎంటర్ అవ్వండి. అంటే మీకు రియల్ టైంలో వర్క్ ఎలా జరుగుతుందో మీకు తెలుసుకుంటారు. మీరు ఎలాంటి కోర్సెస్ జాయిన్ అయినా ఎవరు చెప్పడు. ఫస్ట్ లోపలికి వెళ్తారు, 5,000 10,000 ఎంత వచ్చినా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత వితిన్ 2 years వరకు కళ్ళు మూసుకుని ఉన్నాడు. 2 years తర్వాత జంప్ కొట్టండి, మైక్రోసాఫ్ట్లోకి వెళ్ళండి, గూగుల్లో ట్రై చేయండి, దేనని ట్రై చేయండి. మీకు ఏ గ్రాడ్యుయేషన్ అవన్నీ ఏం చూడరు అనమాట. మిమ్మల్ని చూసేది ఏంటంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది మాత్రమే చూస్తారు. మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా చేస్తున్నారో అది చూస్తారు, తర్వాత డెవలప్మెంట్ చూస్తారు. అందరికీ ఇది చెప్తున్నా. మీరు ఇంకా ఖాళీగా ఉండి నాకు 10,000 వస్తుందా, ఇది చాలా చీప్, నేను స్టార్టింగ్ 4 లక్షలు కావాలంటే మీకు అవ్వదు. 2-3 years అలా ఉండిపోతారు, అలాంటి డిప్రెషన్ కూడా వెళ్ళిపోతారు. ఫస్ట్ మీకు ఎలాంటి ఆపర్చునిటీ వచ్చినా వదులుకోకండి, లోపలికి వెళ్ళండి అంతే. యా, ఇదైతే నేను చెప్పాలనుకున్నాను మా వాళ్ళకి. యా, ఇంకొక క్వశ్చన్ ఉంది, ఇంటర్వ్యూలో ఏం అడిగారు అంటే మొంగోడిబి గురించి అయినా, ఎక్స్ప్రెస్ గురించి అయినా ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగారు? ఎక్కువ ఫ్రంట్ ఎండ్ గురించి నిందా, బ్యాక్ ఎండ్ గురించి నిందా? అంటే నాకు రెండింటి కోసం వెళ్ళారు, బట్ క్వశ్చన్స్ వచ్చేసరికి డీప్ గా ఫ్రంట్ ఎండ్ మీద పడ్డాయి. ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో ఏముండదన్న, ఫ్రంట్ ఎండ్ కి ఏదైతే మన ఏపీ, అదే మీరు ఏపీ రాస్తాం, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కనెక్షన్ కి ఒక మనకి యూఆర్ఎల్ ఉంటుంది చూసారు కదా పైన, ఆ ఏపీ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ నుంచి జనరల్ హిట్ అవుతుంది. దానికి ఏముండదు, బేసిక్ గా డేటా మోడల్స్, మనకి లైక్ డేటాబేస్ లోని టేబుల్స్ ఎలా ఉంటాయి, ఇందులో డాక్యుమెంట్ అనేది ఉంటుంది, దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి అది వచ్చేస్తుంది, చేసి బ్యాక్ ఎండ్. బట్ ఫ్రంట్ ఎండ్ వచ్చేసరికి ఇంకా అదే తీరిపోతుంది చెప్పాలంటే. జనరల్ గా చాలా మంది ఫ్రంట్ ఎండ్ ఈజీ అనుకుంటారు, అంటే ఏ కాన్సెప్ట్ అయినా అర్థం చేసుకుంటే ఈజీ. లైక్ ఏంటంటే నేను చెప్పేది ఒకటే,
ఒక దాన్ని కాన్సన్ట్రేట్ చేయండి. ఫ్రంట్ ఎండ్ లో వచ్చేసరికి నా క్వశ్చన్స్ వచ్చేసరికి నేను మర్జ్ సైడ్ డెవలపర్ రోల్ చేశాను కాబట్టి నాకు వచ్చేసరికి క్వశ్చన్స్ మాక్సిమం రియాక్ట్ మీద పడతాయి. అండ్ అవి కూడా ఏంటంటే మాక్సిమం ఏ కంపెనీస్ అయినా యూజ్ స్టేట్ యూజ్ ఎఫెక్ట్ 2 హుక్స్ వాడతారు, అంతకన్నా ఎక్కువేం వాడరు లిటరల్లీ. అవి డీప్ గా తెలుసుకోండి, పోనీ ఏం అవసరం లేదు, ఆ రెండే తెలుసుకోండి, ఇంకెవడు వేరే హుక్ మీద ఆడవు. నెక్స్ట్ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, ఫంక్షన్ బేస్డ్ కాంపోనెంట్స్ ఏంటి, డిఫరెన్స్. ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఇంకా పాత ఆర్కిటెక్చర్స్ వాడతాయి. సో నువ్వు ఒక్కొక్కసారి అవసరమైతే నువ్వు వచ్చేది నాడు మొత్తం సిస్టమ్ మార్చేది కదా, సో క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ కూడా నువ్వు కొంచెం ఐడియా తెచ్చుకోవాలి, వర్క్ ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి రియాక్ట్ అవుటర్ డామ్ అనేది దేనికి వాడతాము, లింక్స్ మనం సింగిల్ పేజ్ అప్లికేషన్ కంప్లీట్ పేజ్ రీరైండర్ అవ్వకుండా చేయడానికి పనికి వస్తుంది. రీకన్సిలేషన్ లైక్ రియాక్ట్ అనేది అసలు ఎందుకు ఫాస్ట్, అందరూ అంటే రియాక్ట్ ఫాస్ట్, రియాక్ట్ ఎందుకు ఫాస్ట్, ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. రియాక్ట్ డిఫింగ్ అల్గోరిథం రీకన్సిలేషన్ ప్రాసెస్ ద్వారా రియాక్ట్ ని ఫాస్ట్ చేస్తుంది. రియాక్ట్ ఎందుకు వాడతారంటే నువ్వు మొత్తం వెబ్ అప్లికేషన్ HTML CSS బిల్డ్ చేసి అందులో ఒక చిన్న పార్ట్ అయినా నువ్వు రియాక్ట్ యూజ్ చేసి చేయొచ్చు, అదే ఇక్కడ స్పెషాలిటీ రియాక్ట్. సో అవన్నీ తెలుసుకోవాలన్నమాట, అండ్ అలాంటివన్నీ తెలుసుకుంటే బెటర్. ఇక్కడ ఒకటి ఇన్సిడెంట్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మాకు కోర్స్ స్టార్ట్ చేశాను కదా నేను ఫస్ట్ బ్యాచ్లో, ఒక అమ్మాయి చెప్పింది అనమాట, ఆల్మోస్ట్ 38 హుక్స్ ఉన్నాయి కదన్నా, నువ్వు సింపుల్గా 2 మాత్రం చెప్తున్నావు, యూజ్ ఎఫెక్ట్ చెప్తున్నావు, దాని తర్వాత యూజ్ స్టేట్ చెప్తున్నావు, మాకు 38 చెప్పు అంటున్నారు అనమాట. నువ్వు 38 చెప్పమని నేను చెప్తా, ఒక 2 months అవుద్ది అనమాట, దాని నుంచి ఎటువంటి యూజ్ ఉండదు కదా. లేదు లిటరల్లీ నేను కూడా అదే పర్సెప్షన్ ఉన్నాను. మెయిన్ మిస్టేక్ నేను ఏం చేస్తానంటే నేర్చుకుంటే ప్రతిదీ డీప్ గా నేర్చుకోవాలని చెప్పేసి నేను ఏ నుంచి జెడ్ వరకు నేర్చుకోవాలని తప్పు చేశాను. అది లిటరల్లీ చాలా మిస్టేక్. నీకేంటంటే నీకు అంతగా నేర్చుకోవాలనుకో, బేసిక్స్ కవర్ చేసే దాంతో పని పడుతుంది. నీకు ఎప్పుడైతే దానికి అవసరం పడుతుందో అప్పుడే అది నేర్చుకో. నీకేంటంటే 2 రకాల లెర్నింగ్ ఫేసెస్ అన్న, మొత్తం నేర్చుకో, బిల్డ్ చేయి. ఈ ప్రాసెస్ లో ఎప్పుడు సక్సెస్ అవుతుందో తెలియదు, దీనికి చాలా కన్సిస్టెన్సీ, పేషెన్సీ, టైం పట్టేస్తుంది. సెకండ్, ఇది నా ప్రాసెస్, నేను కాలేజ్ టైంలో చేస్తాను. నా ఫ్రెండ్ ఏం చేసేవాడు అని చూస్తే బొరపడైపోయింది. ఎలా చేసేస్తావు అంటే బిల్డ్ అండ్ లెర్న్ అడిది, ఫస్ట్ స్టార్ట్ చేసేస్తాడు, అవసరమైతే అప్పుడే నేర్చుకుంటాడు. ఎలా అంటే మొత్తం నాలెడ్జ్ లేకపోయినా అది ఎలా చేయాలనేది ఆ టైంకి తీసుకొచ్చేస్తాడు. అడాప్టబిలిటీ, ఇప్పుడైతే ఇండస్ట్రీలో కావాల్సింది అడాప్టబిలిటీ. ఆడేమంటాడంటే నీకు టాస్క్ ఇస్తాను, క్లయింట్ తో మాట్లాడతాను, నా వర్క్ ఈ టైంలో అయిపోతుంది, లేదు పృథ్వీ ఎంతసేపు నేర్చుకుని చేస్తానంటే పని జరగదు కదా, అదే ఇక్కడ ఇష్యూ అనమాట. ఇంకొకటి ఇక్కడ పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు 95% మార్క్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ముందు ఉంటారనమాట, ప్రతిదీ నేర్చేసుకుంటారనమాట. బ్యాక్ బెంచ్ ఎవరైతే ఉంటారో, పృథ్వీలాగా నాలాగా, మేబీ పృథ్వీ ఫస్ట్ బెంచ్ ఏమో, నేనైతే లాస్ట్ బెంచ్. నేను క్లాస్ కూడా వెళ్ళేవాను కాదు, అమావాస్య పుణ్యంకి వెళ్ళేవాను ఒకసారి. నేను లైబ్రరీలో సార్లు వచ్చి లైబ్రరీలో ఎత్తుక్కునేవారు, క్లాసులు గట్ట వెళ్ళి వాళ్ళు చెప్పేది సోదే చెప్తారు. ఎగ్జాక్ట్లీ. నేను నేర్చుకుంటే సబ్జెక్ట్ లైబ్రరీలో కూర్చొని ఇంకా డీప్ రీసెర్చ్ చేసేవాడిని. ఉన్న యూట్యూబ్ ఎంత వాడేస్తావు వాడే పిండే నేర్చుకునేవాడిని. అలా మొత్తం వెళ్ళింది ఏం లేదు, నా ఫీజుతో ఏదో బ్లాగ్ కూడా కట్టుకొని ఉంటారు. నేను అదే చెప్తున్నా అందరికైనా, మీకు ఏదైతే కావాలో కంపెనీస్ ఏమైతే చూస్తున్నాయో అవి నేర్చుకోండి. బుక్లో ఏవైతే ఉన్నాయో ప్రతిదీ నేర్చుకోండి. అంటే 4 years మీరు ఏదైతే కాలేజ్లో మీరు వేస్ట్ చేస్తారో, ఇక్కడ కూడా 4 years అదే వేస్ట్ చేస్తారు. ఇక్కడ 4 years, అక్కడ 4 years అయిన తర్వాత నెక్స్ట్ లేదు మీరు సొసైటీకి వెళ్తారు, డిప్రెషన్కి వెళ్తారు, చచ్చిపోతూనే ఉంటారు చాలామంది. బయటికి చెప్పలేక, జాబులు రాలేక, పెళ్లి చేసుకోలేక, ఉండలేక, పెళ్లి చేసుకున్న తర్వాత ఉంటుందో తెలియక, సో పెద్ద హెడేక్ ఇవన్నీ. నిన్న నైట్ ఏమైందంటే ఇద్దరు ఫ్రెండ్స్ కోసం చెప్తాను, వాళ్ళ పేర్స్ ఇంక్లూడ్ చేయను. సేమ్ నా పేరు పృథ్వీ, నా ఫ్రెండ్ పేరు ఇంకోటి పేరు ఉంటుంది, ఆడి పేరు పృథ్వీయే. వాడు 9.5 CGPA, 9.5, 9.2. ఎప్పుడు కూడా బీటెక్ లో మెయింటైన్ చేయలేడన్నా. సబ్జెక్ట్ చెక్కితే ఆడు చెప్తే బుర్రకి ఎక్కిపోద్దు. మనకి ఎగ్జామ్ మూమెంట్ లో హెల్ప్ చేసేవాడు, ఎక్కిపోయేది బుర్రకి. కోడింగ్ గట్టి మేము చూసుకునేవాడు. కోడింగ్ ఇప్పుడు 4 సంవత్సరాలు చెప్పాడు ప్రాక్టీస్ చేయాలని, చేయలేదు. లాస్ట్ 3rd year లో కొంచెం ఎక్కించాను. ఇంట్రెస్ట్ లేకపోతే ఎక్కదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9.25 CGPA ఉండి మా కూడా అవ్వలేదు. ఎందుకంటే ఇది రియాలిటీ చెప్పాలి. CGPA అని ఎగురుతున్నారు కదా, అది ఏదైతే CGPA జనం చెప్తున్నాను, నువ్వు అనుకోకుండా దరిద్రం సాట్ రియాలిటీ ఎప్పుడు ఏదవుతుందో చెప్పడం, వరస్ట్ కేసుకొని సెలెక్ట్ అవ్వలేదు, బయటికి వెళ్తావు, CGPA బట్టి షార్ట్ లిస్ట్ చేస్తాడు, వెళ్ళిపోతావు, కంపెనీలోకి వెళ్ళిపోతావు, బాగుంది. నీకు రాదు, నువ్వు చెయ్యలేవు, ఉండలేవు, బయటికి రాలేవు, చేయలేవు. నా ఫ్రెండ్కి ఏంటంటే TCS ని ప్రిపేర్ అయినప్పుడు సెలెక్ట్ అవ్వలేదు, 3 LPAకి వచ్చిందని నేను అసలు నా రేంజ్ కాదు, మనకు కొంచెం కష్టపడ్డాం కదా, మనసు ఒప్పుకోక వెళ్ళలేదు.
నా ఫ్రెండ్ ఒక అమ్మాయి TCS 7LP వచ్చింది, Accenture 6. వాళ్ళు ఏం కోడింగ్ గట్ట ఏం చేయలేదు, తన పేరు బాగోదు. కానీ ఏమైందంటే కంపెనీలోకి వెళ్ళి ఇప్పుడు చేయలేకపోతుంది. తను నన్ను బాధపడుతూ చెప్పింది, పృథ్వీ ఏంట్రా కెరియర్ పాడైపోతుందేమోరా, ఈ లేట్ ఏటో చెప్తున్నారా, నాకు ఎక్కట్లేదురా. 7LP వచ్చినప్పుడు కూడా తన అన్న మాట అంటే, పృథ్వీ నేను అసలు చేయగలను అంటావా, నువ్వైతే క్యాపబుల్, నీకు 7LP తీసుకుని నేను క్యాపబులా అని. ఈ డౌట్ ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు వర్క్ చేయలేనప్పుడే వస్తుంది. నువ్వు వర్క్ చేస్తే నీకు డౌట్ ఉండదు. ఈ రోజు కాకపోతే ఈ రోజు నేర్చుకుంటా, రేపు అది కూడా నేర్చుకుంటాను, ఏముంది, ఆ లెర్నింగ్ ఫేజ్ తో వెళ్ళిపోతావు. హార్డ్ వర్క్ నేచర్ మన్యం రావాలి, ఎవరికి ఫ్రీగా ఏది రాదన్న ఫస్ట్ థింగ్. ఎగ్జాక్ట్లీ, సూపర్, నైస్ వర్డ్స్. సో నేను అదే చెప్తున్నా, అడాప్టబిలిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ఇప్పుడు యాంగులర్ ఉంటుంది, తర్వాత రియాక్ట్ వస్తుంది, తర్వాత Vue.js వస్తుంది, తర్వాత Next.js వస్తుంది. అంటే కాన్సెప్ట్ అర్థం చేసుకో, ఇది ఎందుకు వచ్చింది, ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, అదొక్కటి నేర్చుకో అంతే. నువ్వు మొత్తం డాక్యుమెంటేషన్ అంతా చదువుకుంటూ కూర్చోవాల్సిన అవసరం నీకు లేదు. తర్వాత మరి చెప్తున్నా, డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కాకుండా నేను ఫిబొనాచి నంబర్ చేస్తాను, లేకపోతే ప్రైమ్ నెంబర్స్ నేను ఫైండ్ అవుట్ చేస్తాను, 1 నుంచి 1000 వరకు నేను చూస్తాను అనేది, అవన్నీ ఓల్డ్ అయిపోయినాయి, దాని కథ అయిపోయింది, దానికి అంతా అయిపోయింది. మీకు కావాల్సింది డెవలప్మెంట్. సో కాల్ ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనకూడదు నేను, బట్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల అవుతుంది. అంటే ఓకే, ఐ హోప్ నేను కొన్ని రౌండ్స్ ఇచ్చాను. కంపెనీస్ ఫస్ట్ క్రాక్ చేయాలంటే DSA మెయిన్, నేను కాదనట్లేదు. బట్ నీకు ఆ రౌండ్ లేదు, నీకు ఫైనల్ గా నీకు డెవలప్మెంట్ వచ్చింది అనుకో, డైరెక్ట్ గా వాళ్ళ కళ్ళ కట్టుకొని తీసుకుంటారు. DSA ఇంకా అవసరం లేదు, ఎందుకంటే అన్ని కంపెనీలు మీరు ఆలోచించండి, అన్ని కంపెనీ డెవలప్మెంట్ చేస్తుంది, కానీ ప్రతి కంపెనీకి DSA వచ్చారా అని అడగదు. అది అర్థం చేసుకోను, అది మాదే మిస్టేక్ మనది. సో దీని మీద పెద్ద డిబేట్ అవుతుంది అనమాట. మా యూట్యూబ్ నుంచి వేరే వాళ్ళు వీడియో వచ్చాడు, వీడు కంప్లీట్గా మిస్లీడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. వితౌట్ DSA4 అనేది ఎటువంటి అప్లికేషన్ జరగవు అనేసి రీసెంట్గా స్వరూప్ దాంట్లో కూడా చాలా వరకు కమెంట్స్ చూశాను అనమాట, నెగిటివ్ కమెంట్స్ చూశాను అనమాట. సరే వాడు అంటూ ఉంటాడు, లిటరలీ సింపుల్. DSA ఎందుకు చేస్తావు అంటే, నేను డెఫ్గా చెప్తాను, నీ బుర్ర ఎంత పొద్దునగా పనిచేస్తున్నావు, ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలుగుతా అంటే నువ్వు DSA ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది, నీ లాజిక్ బిల్డింగ్ నీకు బాగుంది. నువ్వేం చేస్తావు DSA నేర్చుకోమంటే, అంటే అందరూ శ్రద్ధ దీది ఆ పేర్లు లేదు, నేను చూస్తాను, నేను కూడా చూస్తాను, అప్నా కాలేజ్ చూస్తాను, చూసేస్తాను. నేను నాకు పర్సనల్ వెళ్తాను, కోర్స్ చేసేస్తాను, కోడ్ చూసి కొట్టేస్తాను, లేదా ప్రాక్టీస్ చేస్తాను. ఇదేంటి ఆ కోర్స్, ఆ షీట్ చేయండి, ఆ క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్ చూస్తాం, సొల్యూషన్ రాకపోతే చూస్తాం, నెక్స్ట్ వచ్చి మళ్ళీ చేసేస్తాం. ఈ క్వశ్చన్ సొల్యూషన్ నాకు వచ్చింది అనుకుంటాం. నువ్వు కొత్త ఏదైనా క్వశ్చన్ వస్తే నువ్వు చేయలేవు. నువ్వు ఎప్పుడు చేయగలవు అంటే మొత్తం తెలుసుకో, ప్యాటర్న్స్ అన్ని చేసేపోయి చేసిన తర్వాత కొత్త క్వశ్చన్ నువ్వు ఓన్గా వస్తాయి. అది నీ లాజికల్ ఎబిలిటీ, అది డెవలప్మెంట్ లో పనికి వస్తుంది. ఎందుకు నువ్వు మినిమం ప్రూవ్ చేసుకోవడం, నీకు నాకు బుర్ర ఉంది అని చెప్పుకోవడానికి DSA, బట్ ఎండ్ ఆఫ్ ద డే డెవలప్మెంటే చెయ్యాలి. సూపర్, గ్రేట్. ఈరోజు చాలా వరకు అర్థమవుతుంది మన వాళ్ళకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో చాలామందికి ఇంగ్లీష్ కంపల్సరీ అంటారు కదా, ఇంగ్లీష్ ఖచ్చితంగా ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి అంటారు. ఎంతవరకు యూజ్ అవుతుంది? అంటే నాకు నార్మల్ ఇంగ్లీష్ ఉంది, అసలు నాకు ఇంగ్లీషే రాదు, నేను నార్మల్గా కొంచెం కూడా రాదు, అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చేయాలన్నట్టు? కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంగ్లీష్ ఈజ్ ఎ లాంగ్వేజ్, నాకు తెలిసి అది ఒక మీడియం. కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు కావాలి, ఎలా నువ్వు చెప్పగలుగుతున్నావు అనేది. ఎందుకంటే నేను ఒక కోర్స్ ఏదైనా చెప్తున్నాను, ఆ ఏదైనా కోర్స్ చూసినప్పుడు మన వాళ్ళు తెలుగులో ఎందుకు చెప్తారు, కొంతమంది సింపుల్ గా చెప్పేది ఎందుకు చూస్తారు, నేను ఒక తెలుగులో చెప్తాను, హైలీ కాంప్లికేటెడ్ చెప్తాను, డీప్ సబ్జెక్ట్స్కి వెళ్ళిపోతాను, అర్థమవుతుందా? అర్థం కాదు. అలాగే మాట్లాడేటప్పుడు కూడా అంతే. సో కమ్యూనికేషన్, బేసిక్ కమ్యూనికేషన్ ఇస్ గుడ్, బట్ నీ కమ్యూనికేషన్ కూడా లైక్ ఏంటంటే, నీకు ఒకటి తక్కువ ఉంటే ఒకటి ఎక్కువ ఉండాలి. సో డెవలప్మెంట్ ఎక్కువ ఉంటే నీ కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉన్నా దే విల్ హ్యాండిల్. ఎందుకంటే క్లయింట్ తో మాట్లాడేది నువ్వు కాదు, హెచ్ఆర్స్, మేనేజర్స్ వాళ్ళు చూసుకుంటారు. నువ్వు నీ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు డెవలపర్గా ఏంటి ప్రొడక్ట్ డెవలప్ చేసేవాడు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే నీకు స్టాండ్ అవుట్ అయ్యేలా చేస్తాయి, నీకు స్టేజెస్ కొంచెం పైకి ఫాస్ట్గా ఎక్కడానికి పనిచేస్తుంది అనమాట. అంతే. సూపర్. సో నేను కూడా అదే చెప్తాను, కమ్యూనికేషన్ అనేది జస్ట్ ఒక బ్యారియర్ అనమాట. ఒక 20% మీరు పెట్టుకొని ఒక 80% మీరు టెక్నికల్గా ఉన్నా కూడా దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అంట నా దృష్టిలో. ఎందుకంటే మార్నింగ్ స్టాండప్ కాల్స్లో నువ్వు ఏం చేసావో చెప్తావు, ఎండ్ ఆఫ్ ద డేకి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఏమన్నా మీటింగ్స్ ఉన్నా కూడా నువ్వు హ్యాండిల్ చేస్తావు అనమాట. ఆ బేసిక్ ఇంగ్లీష్ కూడా రాకుండా నేను ఏమీ రాలేదు, నేను ఏదో చెప్పేస్తాను అనుకుంటే మాత్రం అవ్వదు. జస్ట్ బేసిక్ ఇంగ్లీష్ అనమాట. పెద్ద ఇంగ్లీష్, ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ చదివేసి అలా చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ బేసిక్ ఇంగ్లీష్. ఏంటంటే స్టాండప్ కాల్స్ లో ఏవైతే ఉంటాయో మనం మాక్సిమం చేసే మన తెలుగు స్టేట్స్ లో కన్నా పెద్దది ఉంటుంది హైదరాబాద్ మాక్సిమం. కనబడదు కానీ ఆల్ ఇంగ్లీష్ లో మాట్లాడరు.
సి నేను రీసెంట్గా ఇంటర్వ్యూ చూస్తున్నాను కదా మన తెలుగు వాళ్ళు నాకు రీసెంట్గా ఒక గొడవ కూడా జరిగింది. ఒక ఆంటీ అనమాట, ఆల్మోస్ట్ ఒక 45 ఏజ్ ఉంటుంది. షాపింగ్ వెళ్ళాం మనం లాస్ట్ వీక్. షాపింగ్ వెళ్ళిన తర్వాత నేను అందరిలాగానే నిలబడ్డాను అనమాట. సో నిలబడిన తర్వాత ఆరుషి అనింది. నాకు ఒక్కసారి బుర్రపాడు అనమాట. నేను అప్పుడు కూడా మూడు సరిగ్గా లేదు. అవును నేను షీ, నువ్వు కాక ఆరుషి అనిన తర్వాత అవును షీనే, బట్ నువ్వు అమ్మాయి లేకపోతే అబ్బాయిని అడిగాను. నువ్వేంటి చెప్పాను నన్ను. ఇది ఎలా ఉంటుంది తర్వాత అర్థమైంది ఏంటంటే తను తెలుగు అమ్మాయి, అంటే తెలుగు ఆంటీ అనమాట. అమ్మాయి అనడం కాకుండా ఆంటీ. సో ఎందుకు అంత బిల్డప్ మీద నాకు అర్థం కాదు. ఇంగ్లీష్లో ఏముంది, నువ్వు ఇంగ్లీష్ చదివితే పెద్ద ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు, నేను పెద్ద హైట్లో వెళ్ళిపోతావా, లేకపోతే ఎందుకు నీకంత ఓవర్ యాక్షన్ ఎందుకు? ఈ మధ్య ఇంటర్వ్యూస్ కూడా చూస్తున్నా, వాడికి వచ్చిన దరిద్రమైన ఇంగ్లీష్ని కచపిచ చేసి ఇంగ్లీష్లో మాట్లాడడం ట్రై చేస్తారు. అమ్మాయిలను అలానే చేస్తున్నారు, అబ్బాయిలను అలా చేస్తున్నారు. ఎందుకు అట్లా? లైక్ ఏమంటుందంటే అన్న సింపుల్గా చెప్తాను. నేను ఒకే విషయం చెప్తాను. బయట జనాలు ఒక లైక్ ఇప్పుడు పేర్లు ఎక్కకూడదు కానీ కోర్సెస్ ఏదైతే ఎక్స్పోజ్ చేస్తున్నారో ఒక ఫేక్ డ్రీమ్ రియాలిటీ అమ్ముతున్నారు, అంటే ఒక ఫేక్ ని చూపిస్తున్నారు. అలాగే ఇంగ్లీష్ అనేది కొంతమందికి ఏంటంటే నీకు ఏమి రాదు. లిటరల్గా నా పర్సనల్గా చెప్తాను. లైక్ నేను ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు కానీ క్లాసెస్లో ఏమైనా అయ్యేటప్పుడు కానీ మా క్లాస్లో ఒక అమ్మాయి ఉంటుంది, దరదరగా బాగుంది, లైక్ బాగేస్తుంది, ఇంగ్లీష్ వచ్చు, దట్స్ గుడ్, నాలెడ్జ్ జీరో. అవి దేనికి పనికి వస్తాయి? నీ హెచ్ఆర్ టెక్నికల్ స్కిల్స్ ఎలా ఉంటాయి అక్కడ పనిచేస్తాయి. నువ్వు హెచ్ఆర్ అనేవాడు డెవలప్మెంట్ ఏం చేయడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డెవలపర్కి ఇవి రావు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బట్ ఇవైతే డెవలపర్ మీరు చూసుకునే రోల్ బట్టి మీది ఏది ఎంత ప్లే చేస్తున్నారని మీరు అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. యా, సో కొంచెం తెలుసుకోండి గైస్. మీకు ఒకవేళ ఇంగ్లీష్ వస్తే మీరు టాప్లో ఉన్నట్టు కాదు, ఇంగ్లీష్ రాకపోతే మీరు ఏదో లోలో ఉన్నట్టు కాదు. ఎవరికి ఉండేది వరకు ఉంటుంది అంతే. సో చేయాలన్నమాట మీరు ఎప్పుడైనా కూడా. సో మన లాంగ్వేజ్లో చెప్పాలనుకుంటే ఎవరికి ఏముండదు, ఎవరికి ఉండేది అనుకుంటుంది అంతే. ఓకే, ఫైనల్గా వచ్చేసి యా ఇంతవరకు అయితే బాగుంది. మీ ప్యాకేజ్ ఏమైనా చెప్పగలుగుతారా, లేకపోతే మీకు అవసరం లేదంటే చెప్పాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ నార్మల్గా అడుగుతాను అంతే. అయితే చెప్పుకునే అంత లేదు, బట్ నెక్స్ట్ ఒక రోజు వస్తుంది, ఆ రోజు నుంచి మాట్లాడాలి. సూపర్, గ్రేట్. యా ఇంతవరకు అయితే మనం బాగానే మాట్లాడుకున్నాం. చాలా క్వశ్చన్స్ అయితే నేను కవర్ చేశాను. ఇంకా సరే మీ స్టోరీ చెప్పండి మామూలుగా, అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా, జస్ట్ సింపుల్గా ఒక 2 minutes ఎండింగ్ క్లోజ్ చేసి పడతాం. యా నేను ఒక టైర్ 3 కాలేజ్ నుంచి వచ్చాను. జనరల్గా మా మెయిన్ కాలేజ్కి వచ్చే ఇష్యూ ఏంటంటే నా స్టోరీ చెప్పడం వల్ల మీకు ఏం యూజ్ ఉండదు, బట్ నేను ఒక సజెషన్ ఇస్తాను. మీకు ఎవరు కూడా ఒక దగ్గరకు వచ్చి నెట్వర్క్ పెంచుకోమని చెప్పరు. అండ్ మీకు కోడింగ్ కమ్యూనిటీ, మీకు కోడింగ్ కూడా రావాలనుకుంటే మీ సీనియర్స్ని, మీ జూనియర్స్ని, ఉన్న ప్రతి ఒక్కరిని గెలికేయండి. నేను చెప్తాను, నువ్వు వాడు చిన్నవాడే అనేసి వాడి దగ్గర నాలెడ్జ్ లేదని అనుకోక, వాడి నువ్వు సినిమా చూసుకునే టైంలో వాడి యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూసుకొని అలా కోర్సులు గట్టి నేర్చుకుంటాడు. ఎందుకంటే నేర్చుకోండి, చిన్నవాడైనా ఉండదు పెద్దవాడైనా. నాకన్నా సీనియర్స్ ఉన్నారు, అందరికీ ఎన్ని వచ్చా అంటే ఎవరికి ఏం రాదు. వాళ్ళు సినిమాలు చూసుకుంటే నేను యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూసేవాడిని, అలా ఉంటుంది అన్నమాట. సో వచ్చినా రాకపోయినా వెళ్ళి గెలికేయండి. అందరినీ గెలిస్తే మీకు ఏదో ఒక నెట్వర్క్, ఎప్పుడో 100 మందిలో ఒక్కడేం చేస్తున్నాడు ఉంటాడు, అన్న ఎలా చెయ్యాలి, మీరు అడిగి స్టిక్ అవ్వండి. నువ్వు చేస్తున్నావు ఇప్పుడు అడిగినంత మాత్రం అవ్వదు. అన్న ఎలా చేసావు అంటే నెక్స్ట్ నువ్వు వెళ్ళి చేసిన తర్వాత అన్న ఇది చేసి నీ డౌట్ అవ్వదు. అప్పుడేంటి, ఓకే వీడికి మనం హెల్ప్ అవుతాం. నేను నా జూనియర్స్కి ఎలా హెల్ప్ అయ్యాను, నా సీనియర్స్ నాకు ఒక్కడే హెల్ప్ అయ్యాడు, నేను నా జూనియర్స్ చాలా మందికి హెల్ప్ అయ్యాను, నా జూనియర్స్ ఇంకా జూనియర్స్కి హెల్ప్ అవుతారు. కమ్యూనిటీ బిల్డ్ చేసుకుని నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి. ఆ స్టోరీ వల్ల ఏం యూజ్ ఉండదు, బట్ ఇది మాత్రం హెల్ప్ అవుతుంది. లిటరల్లీ ఉంటాడు ఒక క్లాస్కి ఒక్కడైనా ఉంటాడు కోడింగ్ చేస్తున్నాడు, ఒక్కడికి కష్టాలు ఉంటే ఆడొక్కడు ఎలాగైనా చేస్తాడు. ఆడిని పట్టుకో, ప్రతి క్లాస్తో నువ్వు అలాంటి వాడు పట్టుకున్నావు అనుకో, అంతకన్నా అదృష్టం ఉండదు, నీ టీం వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, స్టార్టింగ్ పృథ్వీ కూడా నన్ను ఇలానే కలిసాడు అనమాట. అన్న నాకు ఇట్లా ఉంది, స్వరూప్ ఫ్రెండ్ ఇలాగా, నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, నాకు ఇలా కావాలి. సో ఇలా చాలామంది కూడా కనెక్ట్ అవుతారు. అదే చెప్తున్నా కదా, నా సైడ్ నుంచి కూడా నాకు ఎంతవరకు అయితే అంతవరకు నేను కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఎవరికి కాదు లేదు అనలేను కదా, బట్ ఒకవేళ బిజీగా ఉంటే మాత్రం మ్యాక్సిమం 99% హెల్ప్ చేస్తాను అందరికీ. 1% మాత్రం నేను స్కిప్ చేయాల్సి వస్తుంది ఉన్న బిజీ షెడ్యూల్లో. బట్ ఎవరికైనా మీకు ఒకవేళ హెల్ప్ కావాలి, అది కూడా సీరియస్ హెల్ప్ ఏదైనా ఉంది అంటే మాత్రం హెల్ప్ చేస్తాం. ప్రతిదీ కూడా మా నాన్నకి ప్రాబ్లం ఉంది, మా మమ్మీకి ప్రాబ్లం ఉంది, నాకు పెళ్ళి అవ్వట్లేదు, నాకు జాబ్ రావట్లేదు అంటే నేను ఏం చేయలేను. అవి కాకుండా సీరియస్గా మీకు ఏమన్నా నా సైడ్ నుంచి గైడెన్స్ కావాలి, నేను ఏం చేయాలో అర్థం కావడం లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా చెప్పని హెల్ప్ చేస్తాం. నా సైడ్ నుంచి అయితే ఇది హెల్ప్ అయితే చేస్తాం మన వాళ్ళ కోసం. మనం ఎందుకంటే ఆ స్టేజ్ నుంచి హెల్ప్ తీసుకొని వచ్చిన వాళ్ళు, సో మనం వాళ్ళ బాధ అర్థం చేసుకుంటాం. సో మీరు కూడా ఇంపార్టెంట్ అయితేనే గైడ్ చేయండి. ఎందుకంటే
పెళ్లి ముచ్చట్లు అంటే మనం పెట్టలేము కానీ డైలీ కోడి నాకు ఇప్పుడు ముచ్చట్లు ఎలా వస్తాయంటే డైలీ ఒక 150 నుంచి 200 మెసేజెస్ వస్తాయన్నమాట. వాళ్ళందరికీ నేను రిప్లై ఇవ్వాలి. ఒక్కరికి కూడా నేను రిప్లై ఇవ్వకుండా ఉండను. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తానన్నమాట. అది నైట్